హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఉల్లిపాయ బజ్జీ అండి. ఇలా కొత్త రకంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులోకి 1 కప్పు వరకు పెరుగు వేసాను. పుల్లని పెరుగు తీసుకున్నానండి. ఇప్పుడైతే మూత పెట్టేసి దీన్ని అయితే ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అంటే మనం బజ్జీ పిండిని అయితే తయారు చేసుకుంటున్నామండి. ఇలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 బంగాళదుంపలు తీసుకొని పీల్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి ఉంచానండి. బంగాళదుంపలు వాష్ చేసి వాటర్లో వేసి ఉంచాలి. తర్వాత ఇక్కడ మనం పెరుగునైతే బాగా మిక్సీ పట్టాం కదండి, అందులోకి బంగాళదుంప ముక్కలు వేసేసి మిక్సీ పట్టుకోవాలి. సాఫ్ట్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసాను. బంగాళదుంప వేయడం వల్ల బజ్జీ టేస్ట్ అనేది బాగుంటుందండి. తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు మైదా పిండి అయితే వేసాను. మైదా పిండితోనే చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు కూడా వేసాం కదండి, ఇంకా బాగుంటుంది. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండి వేసానండి. ఇప్పుడైతే మూత పెట్టేసి దీన్ని మిక్సీ పెట్టుకోవాలి. కొంచెం స్టక్ అవుతూ ఉంటుందండి, అప్పుడు వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. తగినంత వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ చిక్కగానే ఉండాలండి, అలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఆ పిండినంతా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసానండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు కరాచీ రవ్వ వేసానండి. రవ్వ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుందండి. రవ్వ వేసేసి బాగా కలపాలండి. రవ్వ అయితే కొంచెం నానాలి. ఈ పిండి కూడా కొంచెం రెస్ట్ ఇవ్వాలండి, అప్పుడు మనకి బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి. మూత పెట్టేసి ఒక అరగంట సేపు రెస్ట్ ఇచ్చానండి. తర్వాత ఇక్కడ డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. అరగంట తర్వాత మీకైతే మూత తీసి చూపిస్తున్నానండి. ఇప్పుడైతే మనకి రవ్వ బాగా నానిపోయింది. కన్సిస్టెన్సీ కూడా ఇలా కొంచెం చిక్కగా ఉండాలండి. తర్వాత ఇందులోకి సన్నగా చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే చాలా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసానండి. మనం ఉల్లిపాయ బజ్జీ అయితే వేస్తున్నాం కదా, ఈ బోండా అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఉల్లిపాయ ముక్కలు అయితే ఎక్కువే వేసానండి. తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసాను. ఇప్పుడు కొంచెం వంట సోడా వేసానండి, అప్పుడు మనకి పొంగుతూ బాగా వస్తాయి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాక మనకి పిండి అనేది కొంచెం థిక్గా అవుతుంది, కరెక్ట్గా సరిపోతుందండి కన్సిస్టెన్సీ. ఒకవేళ మీకు కొంచెం పలుచగా అనిపిస్తే కొంచెం మైదా పిండి వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలని విడదీసుకుంటూ పిండిని బాగా కలిసేటట్టు కలపాలండి. నేనైతే మీకు మొత్తం కలిపేసాక చూపిస్తాను. ఈలోపు మనకి ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అవుతుందండి. చూడండి, ఇలా బజ్జీ వేసుకోగలగాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. తర్వాత ఇందులోకి కొద్దిగా పిండి మిశ్రమం తీసుకొని ఇలా బజ్జీలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ బోండాలు అయితే సూపర్గా ఉంటాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ స్నాక్కి అయినా, నైట్ టిఫిన్గా అయినా సరే చేసుకోవచ్చు. ఇలా ఆయిల్కి తగినన్ని బజ్జీలు వేసుకోవాలండి. ఇలా కొద్దిగా తీసుకుంటూ వేయాలి. ఆయిల్ బాగా ఓవర్ హీట్ అవ్వకూడదండి. ఓవర్ హీట్ అయితే వేసిన వెంటనే కలర్ వచ్చేస్తుంది, అప్పుడు మనకి సరిగ్గా ఉడకదు. కరెక్ట్గా హీట్ అయ్యాక బజ్జీలు వేసుకోవాలి. వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ వేయించాలండి. ఆయిల్కి తగినన్ని వేసుకుని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ వస్తుంది, లో ఫ్లేమ్లో పెడితే మనకి క్రిస్పీగా వచ్చేస్తుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే కరెక్ట్గా ఫ్రై అవుతుంది, లోపల వరకు కూడా బాగా ఉడుకుతుందండి. పిండిగా లేకుండా బాగా ఫ్రై అవుతుంది. ఇలా కలర్ వచ్చాక రెండో సైడ్కి తిప్పుకుంటూ ఇలా అన్ని సైడ్స్కి తిప్పుతూ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే మంచిగా ఇలా కలర్ వచ్చాయండి. అలాగే బబుల్స్ కూడా తగ్గిపోయినాయి, చూసారా? ఇప్పుడైతే మనకి ఇవి కరెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు టిష్యూ ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక వాయి రెడీ అయిపోయిందండి. తర్వాత నేను రెండో వాయి కూడా వేస్తున్నాను. సేమ్ ముందులాగే రెండో వాయి కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్ని సైడ్స్కి తిప్పుతూ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇంకో వాయి కూడా వస్తుందండి, మొత్తం 3 వాయిలు అయితే అవుతాయి. ఇలాగే అన్ని వాయిలు వేసుకొని ఆయిల్కి తగిన బజ్జీలు వేసి వేయించాలి. ఇవి కూడా నేను మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. మీలో ఎంతమందికి ఉల్లిపాయ బోండా అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఉల్లిపాయ బోండా అయితే మనకి టమాటా చట్నీతో కానీ లేదా పల్లీ చట్నీ,
పుట్నాల పప్పు చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నేనైతే దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ చేశాను, చాలా బాగుంటుంది. మన ఛానల్లో టమాటా చట్నీ వీడియో ఉందండి, అందుకే నేనైతే ఇంకా వీడియో చేయలేదు. మీరు కావాలంటే ఒకసారి చూడొచ్చండి. రెండో వైపు కూడా ఫ్రై అయిపోయిందండి. దీన్ని కూడా మనం టిష్యూ ప్లేట్లోకి అయితే తీసుకుందాము. అస్సలు ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇవి విడివిడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటాయి. లోపల వరకు కూడా పిండిలా లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ఉల్లిపాయ బోండా అయితే రెడీ అయిపోయింది. దీన్ని బజ్జీ అని కూడా అనొచ్చండి. నేనైతే టమాటో చట్నీతో సర్వ్ చేశాను. వేడివేడిగా తింటే ఇంకా అదిరిపోతుందండి. అంతేనండి, ఈ బజ్జీ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.